మన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి బడుగు మహేష్ గారు వచ్చారు. వారు చేనేతకు సంబంధించిన ఉత్పత్తులను మనకు పరిచయం చేస్తారు. అది భూదాన్ పోచంపల్లి. నేను పోచంపల్లి బీబీ నగర్ ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ. మేము చేనేత ఉత్పత్తులని మేము సప్లై చేస్తాము. ఈ చీరలు ఇవి సీకో కాటన్ మిక్స్, ఇది ఒకటి. తర్వాత మస్లిన్ సారీస్ ప్యూర్ కాటను, ఇవి 2500. ఇవైతేనేమో 2000. ఈ బెడ్షీట్స్ సింగల్ డబలు, సింగిల్ బెడ్షీట్స్ 400, డబల్ బెడ్షీట్స్ 800. ఈ షర్ట్స్ కూడా అవైలబుల్ మా దగ్గర ఉంటాయి. తర్వాత దీంతోపాటు పట్టు చీరలు కూడా మా దగ్గర ఉంటాయి. మా యొక్క ఫోన్ నెంబరు 9966364009. చాలా సంక్షిప్తంగా వారి పరిచయాన్ని ఇచ్చారు. ఒకసారి గమనించండి, మన కరుణాకర్ గారు వేసుకున్న షర్ట్ ఏదైతే ఉందో అది వారి దగ్గర తీసుకుందే పోయిన సంతలో. నేను ఆయన దగ్గర చూసి మీరు ఎక్కడ తీసుకున్నారంటే మన సంతలో తీసుకున్నానని బాధగా అనిపించింది, సంతోషంగా కూడా అనిపించింది. బాధగా ఎందుకంటే నేను ఎందుకు గమనించలేదు మన సంతలో ఈ చేనేతతో చేసిన షర్ట్స్ అని. సంతోషంగా ఎందుకంటే మీకు తెలుసు మన సంతలో ఇలాంటి మంచి వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుంటే మనకు అందరికీ గర్వకారణమే కదా. సో మన చుట్టూనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, ఇక్కడే కూర్చుంటున్నారు. చేనేత వస్తువులన్నీ ఇద్దరు దంపతులు మనందరికీ అందజేయడానికి అంత దూరం నుంచి ప్రతిసారి వస్తున్నారు. మీరందరూ ఆదరిస్తారని, వచ్చే సంతలో మీలో చాలామంది చేనేత దుస్తులు వేసుకొని కనిపిస్తారని ఆశిస్తున్న స్టాల్ వారు కూడా, వినియోగదారులు కూడా. నిన్నటి రోజు వనపర్తిలో సంత జరిగింది. అక్కడ సూర్యకళ గారు కూడా వచ్చారు. అది వనపర్తి అన్నది మా స్వగ్రామము. అయితే వారు ఆ డయాస్ మీద ఉన్నప్పుడు ఈ సెట్ ఎక్కడ కొన్నారు అని అడిగారు. అయితే భూదాన్ పోచంపల్లి మహేష్ గారి దగ్గర కొన్నాను అని అంటే, అక్కడ నిరంజన్ రెడ్డి గారు మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు, ఆ తర్వాత మిగతా పెద్దలు ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడికి ఎందుకు మీరు వాళ్ళని పిలవలేదు, ఇక్కడి వాళ్ళకు కూడా మన చేనేత ఉత్పత్తులను పరిచయం చేసేవాళ్ళం కదా, రాబోయే సంతకు వారిని పిలవండి అని చెప్పారు. కాబట్టి నేను అక్కడ చర్చ జరిగింది. చేనేత ఉత్పత్తులను, చేతి వృత్తులకు సంబంధించిన అన్నీ మనం ఏవైతున్నాయో అవన్నీ జనాలకు దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం మన ఎంతైనా ఉంది. వీటి ఉత్పత్తులను మనం కొనుగోలు చేస్తేనే ఉత్పత్తి అవుతుంది. ఈ చేనేత కార్మికులకు మనం చేయూతనివ్వాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా. ధన్యవాదాలండి. అంటే కరుణాకర్జీ చెప్పినట్టు నిన్న వనపర్తిలో మొదటి మూలం సంత నిర్వహించడం జరిగింది. భాగ్యనగరంలో ఎలా అయితే నిర్వహిస్తున్నామో, గ్రామ భారతి కేవలం భాగ్యనగరానికి సీమితం కాదండి, తెలంగాణ అంతా ఉంది. వనపర్తిలో నిన్న మొదలు చేయడం జరిగింది. చాలా చిన్నగా మొదలు పెట్టాము, కానీ అది అంచెలంచెలుగా మన దగ్గర ఎలా ఎదిగిందో మూలం సంత, అలాగే అక్కడ కూడా ఎదుగుతుంది. మూలం సంత అనేది ప్రతి జిల్లాలో చేయాలన్నది సంకల్పం. జిల్లా కమిటీ వారితో ఈ విషయంలో మాట్లాడడం జరుగుతుంది. మనకు ఖమ్మం నుంచి, పాలమూరు నుంచి, మెదక్ నుంచి సానుకూలమైన స్పందనలు వస్తున్నాయి. మిగతా జిల్లాలు ఈరోజు కూడా సూర్యాపేట నుంచి ఒకరు వచ్చారు, అమ్మ మేము కూడా ఇలాంటి కార్యక్రమాన్ని సూర్యాపేటలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. వారితో తర్వాత ఫోన్లో మాట్లాడతామని అన్నాము. మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అంచెలంచెలుగా ఎదుగుతుంది. గుడి, బడి, మడి, వడి, అంగడి అనే ఒక 5 అంశాల మీద గ్రామ భారతి నడుస్తుంది. మూలం సంత కేంద్రంగా ఈ గుడి, బడి, మడి, వడి, అంగడి అన్ని అంశాలని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పం గ్రామ భారతిది. గ్రామ భారతి పెద్దలు ఇచ్చిన ఈ బాధ్యత నెరవేర్చడానికే నేను ఈ పనికి పూనుకున్నాను. దీనికి అందరి కృషి ఉంది. అందరు కార్యకర్తలు చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తున్నారు. అలాగే ఇంకెవరైనా మీ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరిస్తానంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ కరుణాకర్జీ ఇస్తారు. గత 28 సంవత్సరాలుగా ఇప్పుడు చెప్పారు కదా సూర్యకళ గారు, గుడి, బడి, మడి, వడి, ఆ తర్వాత అంగడి,
అంటే మిగతా 4 అంశాలు గత 28 సంవత్సరాలుగా అమలు చేస్తున్నాం. చివరి అంగడి అనే అంశాన్ని ఈ 5 నెలలుగా మనము ఇక్కడ ఈ సంతతో మూలం సంతతో ఈ 5 మాసాలలో రూపుదిద్దుకున్నటువంటిది ఇది అడుగులు వేస్తున్నాం మనం ఇప్పుడు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మడి నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులను ఈ యొక్క అంగడి ద్వారా విక్రయించాలన్న మీరు దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుసంధానకర్తలుగా వ్యవహరించి ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ సహజ ఉత్పత్తులు క్రిమి సంహారక మందులు వాడకుండా ఏదైతే పండిస్తున్నారో అలాంటి రైతులు వాళ్ళ దిగుబడి అన్నది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దిగుబడికి ఒక 5 నుంచి 10% ఎక్కువ ధరకు అమ్ముతే కానీ ఆ రైతులకు గిట్టుబాటు కాదు. కాబట్టి అలాంటి ఉత్పత్తులను మీరందరూ వారికి సహకరించి అమ్మిపెట్టాలి రైతులకు. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే రైతులతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని మేము కల్పిస్తాము. వారి ఉత్పత్తులను మీరు ప్రజెంట్గా విక్రయించే చేనేత వృత్తుల రకరకాల సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల నుంచి రైతులకు మీ సేవలు అందించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇంకో మిత్రుడిని పరిచయం చేస్తాము. మీ పేరు? మనం ఇప్పుడు వావిలాల ఖాదీ, ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి దీనికి ఒక చరిత్ర ఉన్నది. పివి నరసింహారావు గారి ధరించినటువంటి మా కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ధరించినటువంటి వస్త్రాలు ఇవి. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్నటువంటి వావిలాల వస్త్రాలు ఈరోజు మన మూలం సంతలో కూడా గత 5 మాసాలుగా వస్తున్నారు. దీని యొక్క వివరాలు మన మిత్రులు ఏం పేరు అభిషేక్ గారు వివరిస్తారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇది వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామం అనే విలేజ్లో 1924లో స్టార్ట్ అయింది ఈ సంస్థ. దీనికి స్వామి రామానంద తీర్థ గారు స్థాపించిన సంస్థ. దీనికి పివి గారు బ్రతికున్నంత కాలం చైర్మన్గా పనిచేశారు. తదనంతరం ప్రజెంట్ ఇప్పుడు సురభి వాణిదేవి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. మా దగ్గర ఒక 1000 మెంబర్స్ వీవర్స్ ఉన్నారు, ఒక 1500 మెంబర్స్ స్పిన్నర్స్ ఉన్నారు. అలాగే వీవింగ్స్ మా దగ్గర షోరూమ్స్ కూడా ఉన్నాయండి చాలానే. ఖమ్మం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్, గోదావరిఖని, కరీంనగర్, హన్మకొండ అట్లా అన్నిటిని. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి బేగంపేటలో ఒకటి ఉన్నాయండి, గాంధీ భవన్ సెకండ్ గేట్లో ఒకటి ఉందండి. బేగంపేటలో పీవీఆర్ భవన్ బ్రహ్మణవాడి లైన్ నెంబర్ 9. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9966245158. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మనకు ఈ మూలం సంతను గ్రామ భారతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టాలని మనకు విజ్ఞప్తులు వస్తున్నాయి. వేరు జిల్లాల్లో మన సంతను పెట్టాలని ఆలోచన చేస్తున్నాము. అది రాబోయే కాలంలో మీకు దీనికి ప్రణాళిక రూపొందించి మీకు తెలియజేస్తాం. ఇంకా ఎవరైనా మీ ఉత్పత్తులను పరిచయం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంతవరకు పరిచయం చేసుకొని వాళ్ళు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ భారతి కార్యకర్తలు మీ దగ్గరికి మీ యొక్క వ్యాపారం ఎలా సాగుతుంది, మీకున్న ఇబ్బందులు కానీ, సంత ద్వారా మీరు పొందిన ప్రయోజనం కానీ వారికి మీరు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్నారు, వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తెలియజేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి.
మీ నుంచి మాకు మంచి కానీ చెడు కానీ ఫీడ్బ్యాక్ ఉంటేనే ఇక్కడి మంచి కానీ చెడు కానీ ఇక్కడ జరిగే ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీ ఉత్పత్తులు వల్ల మీకు లాభసాటిగా ఉందా లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నది కూడా వారి దృష్టి మీ దగ్గరికి వచ్చిన కార్యకర్తలకు తెలుపవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.